భారతదేశానికి చెందినటువంటి పర్వీన్ షేక్కి ఒక అవార్డు వచ్చింది. అవార్డు పేరే వైట్లీ అవార్డు 2026. సో వైట్లీ అవార్డ్ 2026 ఇది యునైటెడ్ కింగ్డమ్ ఇస్తూ ఉంటారు. మరి యునైటెడ్ కింగ్డమ్ ఈ వైట్లీ అవార్డ్ 2026 అవార్డుని పర్వీన్ షేక్ ఎందుకు ఇచ్చారు అంటే, ఒక రకమైనటువంటి పక్షిని సంరక్షించేటువంటి బాధ్యత వారు తీసుకొని ఆ పక్షులను రక్షిస్తూ ఉన్నారు. ఆ పక్షి పేరు ఏమిటి అంటే ఇండియన్ స్కిమ్మర్ అని అంటాం. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ పక్షి ఇండియన్ స్కిమ్మర్. సో ఈ పక్షిని రక్షించడానికి ఈ పర్వీన్ షేక్ ముందుకు వచ్చి రక్షణ చర్యలను చేస్తూ ఉన్నారు. మరి సాధారణంగా ఈ ఇండియన్ స్కిమ్మర్ అనేటువంటి బర్డ్ని IUCN లిస్ట్లో, సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఏదైతే ఉందో ఆ లిస్టు ప్రకారం ఏ జాబితాలో వర్గీకరించారు అంటే అది వల్నరబుల్ అని అంటాం. వి కాల్ ఇట్ యాజ్ వల్నరబుల్. సో వల్నరబుల్ జాబితాలో దానిని వర్గీకరించడం జరిగింది. ఎందుకు వల్నరబుల్ కేటగిరీ కింద IUCN లిస్ట్లో పెట్టారు అంటే, ఇది కొంచెం థ్రెట్లో ఉంది, అంటే అంతరించిపోవడానికి సిచ్యువేషన్ కాదు కానీ కొంచెం ఇటు పాపులేషన్ కొంచెం థ్రెట్లో ఉంది అనమాట. సో ఆ ఉద్దేశంతోనే దాన్ని ఈ లిస్ట్లో పెట్టారు. కాబట్టి దాన్ని రక్షించేటువంటి బాధ్యత పర్వీన్ షేక్ తీసుకున్నందుకు గాను గ్రీన్ ఆస్కార్గా పిలువబడేటువంటి వైట్లీ అవార్డ్ 2026కి ఆవిడని ఎన్నుకోవడం జరిగింది.